2026 నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తిగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరంలో 6 కేంద్రాల్లో ఈరోజు పగడబందీగా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే 1900 పైచిలకు పిల్లలైతే ఈ రోజు ఎగ్జామ్స్ రాయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాం ఈ నీటికి సంబంధించినటువంటి కొన్ని అవకతవకల కారణంగా పూర్తిగా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే క్రమంలోనే కొంతమంది చూసుకునే విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదైతే దీనికి సంబంధించి ఎన్టీఏ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసినటువంటి ఏజెన్సీ ఏది ఉందో దాని ద్వారా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న కస్బా హై స్కూల్ పద్ధతి నేనైతే ప్రస్తుతానికైతే ఉన్నాను. చూసుకుంటే ఈ స్కూల్లో సుమారుగా 288 మంది విద్యార్థులు అయితే ఇక్కడ ఎగ్జామ్స్ రాయనున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పిల్లలకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అయితే ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఇక్కడ పిల్లలు వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళినంత వరకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఇచ్చారు? ఆల్రెడీ చూసుకుంటే నిన్నంతా కూడా ఒకవైపు ఎస్పీతో అలాగే ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆ స్కూల్ సంబంధించిన సెంటర్ అధికారులు అందరితో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం సంబంధించి పిల్లలకు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు ఏంటిది? విద్యార్థులు మొట్టమొదటిగా 3 అంశాలు మాత్రమే అలౌ చేస్తున్నాము. ఫస్ట్ ది అడ్మిట్ కార్డ్, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ మొబైల్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ కార్డు అలౌ చేస్తాం. అలాగే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రమే అలౌ చేస్తున్నాం. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మాత్రమే విద్యార్థులకి అలౌ చేయడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి కాగితాలు కానీ పుస్తకాలు కానీ అలాంటివి కూడా అలౌ చేయడం, ఎలక్ట్రికల్ డివైసెస్, వాచెస్, మొబైల్స్ ఇవేవి కూడా అలౌ చేయడం అనేది జరగటం లేదు. ఎలక్ట్రికల్ పరికరాలు ఏ విధమైనటువంటివి కూడా విద్యార్థుల్ని అలౌ చేయడం జరగదు. అలాగే షూస్ కూడా అలౌ చేయడం జరగదు. కేవలము చెప్పులు మాత్రమే వాళ్ళు వేసుకొని రావాలి. మతపరమైనటువంటి తాళ్ళు గట్రా అలౌ చేస్తారు. అయితే ఏ విధమైనటువంటి మెటలిక్ అంటే లోహ వస్తువులను ఏవి కూడా ధరించడానికి విద్యార్థులకి అనుమతించడం జరగట్లేదు. అలాగే విద్యార్థులు ఒకసారి సెంటర్లోకి వచ్చిన తర్వాత మరలా వెళ్ళటానికి అనుమతి లేదు. ఖచ్చితంగా 3 అంచెల చెకింగ్ విధానాన్ని దాటుకుని వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి ముఖ్యంగా మొదట పోలీసులు, తర్వాత ఫ్రిస్కింగ్, అలాగే బయోమెట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత బయోమెట్రిక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళని క్లాస్ రూమ్స్లోకి అలౌ చేస్తాం. 11 నుండి 1:30 వరకు విద్యార్థుల్ని అనుమతిస్తాం. 1:30కు ఎన్టీఏ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము అనౌన్స్ చేసి బెల్ కొట్టి గేట్ క్లోజ్ చేయబడుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి విద్యార్థులు ఎవరిని కూడా అనుమతించడం జరగదు. ఈ 1:30 11 తర్వాత ప్రిస్కింగ్ మొదలైనవి అయిపోయిన తర్వాత విద్యార్థుల్ని వాళ్ళకి అలాట్ చేసినటువంటి రూమ్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి 2 ఇన్విజిలేటర్స్ అడ్మిట్ కార్డు, వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్లు మొదలైనటువంటి కూడా చెక్ చేసి వాళ్ళకి కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే 11 నుండి 11:30 తర్వాత ఎప్పుడైనా వాళ్ళు క్లాస్ రూమ్లోకి కూర్చోవచ్చు సార్. వాళ్ళు 1:30 తర్వాత ఖచ్చితంగా మరి బయటకు వెళ్ళడానికి లేదు. వాళ్ళు 1:40కి క్వశ్చన్ పేపర్ని అబ్జర్వర్ గారు కానీ సిఎస్ కానీ పేపర్లు పట్టుకుని క్లాస్ రూమ్కి అంటే బండిల్స్తో ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల సమక్షంలో వాటిని ఇన్విజిలేటర్ 1:50కి ఓపెన్ చేసి విద్యార్థులకి 1:55కి విద్యార్థుల చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఆ విద్యార్థులు దాన్ని ఓపెన్ చేసి అందులో ఉండేటటువంటి ఓఎంఆర్ని డిస్పాచ్ చేసి 2 గంటలకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2 నుండి పరీక్ష స్టార్ట్ చేసి ప్రతి గంటకొక్కసారి బెల్ కొట్టడం జరుగుతుంది. ప్రతి తరగతి గదిలో కూడా విద్యార్థుల సౌకర్యార్థం వాచెస్, వాల్ క్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మరొక 15 గంట టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 5:15 వరకు విద్యార్థులు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే 4:40 తర్వాత విద్యార్థులు వాష్రూమ్కి అనుమతించబడరు. 5 గంటలకి
క్లాస్ మెయిన్ డోర్ అనేది క్లోజ్ చేసి విద్యార్థుల్ని అక్కడే ఉంచడం జరుగుతుంది. 5:15 వరకు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత బెల్ కొట్టి అవి ఏ ఆర్డర్లో అయితే విద్యార్థులకి డిస్ట్రిబ్యూట్ చేసామో అదే ఆర్డర్లోనే కలెక్ట్ చేసుకుని విద్యార్థుల సమక్షంలోనే పింక్ కలర్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్స్ని కౌంట్ చేసి పింక్ కలర్ ఎన్వలప్లో పెట్టి అది విద్యార్థుల సమక్షంలోనే సీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డూప్లికేట్ అంటే ఆఫీస్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ షీట్ని విద్యార్థుల సమక్షంలోనే కౌంట్ చేసి బ్లూ కలర్ ఎన్వలప్లో పెట్టి దాని మీద విద్యార్థుల చేత ఇన్విజిలేటర్స్ సంతకాలు చేసి ఆ ఇన్విజిలేటర్స్ మెటీరియల్ని సిఎస్కి తీసుకొని అప్పచెప్తారు. ఆ సిఎస్ రిమైనింగ్ ప్యాకింగ్ చేసి ఎన్టీఏకి అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు? 288 మంది విద్యార్థులకి ఇక్కడ కేటాయించడం జరిగింది సార్. దీనికి రూమ్కి 24 మంది చొప్పున 12 రూములు అలాట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఎటువంటి ఏర్పాటు చేశారు? ఫస్ట్ ఎయిడ్ కిట్ల పరంగా కావచ్చు, అదేవిధంగా మరోవైపు త్రాగునీరు కావచ్చు, టాయిలెట్స్ పరంగా కావచ్చు. జనరల్గా టాయిలెట్స్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఎలక్ట్రానిక్ డివైజ్లు ముందుగానే పెడతారంటూ చిన్న ఇటువంటివి కొన్ని ఇంతకుముందు ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన ఎన్నో అపోహలు కూడా ఉంటున్నాయి. దాన్ని ఎలా చెప్తారండి? సార్ ఎలా అంటే ముందుగానే వాష్రూమ్స్ గట్రా కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ డివైస్ ఏది కూడా పని చేయకుండా ఉండేందుకు జామర్లు అనేవి పెట్టడం జరిగింది. ప్రతి తరగతి గదిలో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా ఈ సెంటర్లో 20 సీసీ కెమెరాస్ని పెట్టడం జరిగిందండి. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం కూలింగ్ వాటర్ బాటిల్స్ పెట్టడం జరిగింది. అలాగే విత్ గ్లాస్ 12 రూములకి 12 గ్లాసులు, అలాగే 12 వాటర్ బాటిల్స్ పెట్టడం జరిగింది. మెడికల్ కిట్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ స్టాఫ్ కూడా అటెండ్ అయ్యారు. అలాగే మనకి వీడియోగ్రఫీ అనేది అందుబాటులో ఉంది. వీడియోగ్రాఫర్ వచ్చి మనకి ఎంట్రన్స్ రూము, అలాగే ప్రిస్కింగ్, నెక్స్ట్ అలాగే ఎగ్జామ్ జరుగుతుండే విధానం ఇవన్నీ కూడా వీడియో తీసి మనకి పెన్ డ్రైవ్లో పెట్టి అందించడం జరుగుతుంది. మేము దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎన్టీఏకి అప్పచెప్పడం జరుగుతుంది సార్. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఏదైతే ఎన్టీఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాయి. అదేవిధంగా ఒక పాటుబందీగా ఈ రోజు ఎగ్జామ్ జరుగుతున్న పరిస్థితి కనిపి, ఎందుకంటే చెప్పొచ్చు 3 అంచెల భద్రత మధ్య అయితే జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్కి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్కి కొన్ని అవకతవకల కారణంగా పేపర్ లీక్ అవ్వడంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలోనే క్యాన్సిల్ అవ్వడంతో ఈరోజు అటువంటి కార్యక్రమం మళ్ళీ జరగకుండా ఉండాలనే పూర్తి స్థాయిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి భద్రత మధ్య ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, విద్యార్థులు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గేట్ దాటి నుంచే పూర్తి స్థాయిలో ఒక స్టేట్ పోలీస్ ఉంటారు, తర్వాత సెంట్రల్ పోలీస్ ఉంటారు, తర్వాత వీళ్ళకి సంబంధించిన చెకింగ్ ఆఫీస్ సంబంధించినటువంటి చెకింగ్ యూనిట్ ఉంటుంది. ఇలా మూడు అంచెల భద్రత పైన ఇటువంటి ఏర్పాట్లు అనేవి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్టీఏ సంబంధించిన గైడ్లైన్స్ ఏమైనా గైడ్లైన్స్ ప్రతిదీ కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సెంటర్ కూడా సీసీ కెమెరాలతో పూర్తి స్థాయిలో నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడంతో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారి యంత్రాంగం అంతా కూడా ఈ ఎగ్జామ్స్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని పట్ల ఇప్పటికే జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఉమ్మడి ఇక్కడ ఓన్లీ విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే 6 సెంటర్లో ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు జేఎన్టీయూలో చూసుకుంటే 2 సెంటర్లు పెట్టారు. అదేవిధంగా మరోవైపు కస్బా హై స్కూల్, ప్రస్తుతం ఉన్నటువంటి కస్బా హై స్కూల్లో 1 సెంటర్ అయితే పెట్టారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం, అలాగే ఏపీ మోడల్ స్కూళ్ళు, అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మహారాజా కాలేజ్ ఏదైతే మహారాజా కాలేజీలో మరోవైపు కూడా ఈ సెంటర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇవన్నీ కూడా చూస్తే సుమారుగా 1901 విద్యార్థి వరకు టోటల్గా ఎక్కడైతే మాత్రం ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా పూర్తి నిఘాతో ఉంచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఒకటి చెప్పుకొస్తే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా లోపలికి వెళ్ళలేదు అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఆ ఎన్టీఏ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఓన్లీ బాల్ పెన్ మాత్రమే ఇస్తుంది. ఆ బ్లాక్ బాల్ పెన్తో మాత్రమే బబ్లింగ్ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపించాయి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన షీట్లు ప్రతిదీ కూడా విద్యార్థుల సమక్షంలోనే జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్య బారి పడిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా వెంటనే నిర్వహించే విధంగా కూడా మరోవైపు మెడికల్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు
ఆ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సదుపాయాలు కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయని పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ విధంగా ప్రస్తుతానికి ఇక్కడ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.